మొట్టమొదటిగా ఈ కార్యక్రమానికి వచ్చిన పాస్టర్లకు, పెద్దలకు, క్రైస్తవ మత నాయకులకు, అలాగనే క్రిస్టియన్ కమ్యూనిటీ సభ్యులందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. హ్యాపీ క్రిస్మస్. థ్యాంక్ యూ. ఈరోజు ప్రభుత్వం తరపున మైనారిటీ సంక్షేమ శాఖ తరపున క్రిస్మస్ సంబరాలు జరుగుతూ ఉన్నాయి అధికారికంగా. దానికి మీ అందరితో కలవడము చాలా సంతోషించదగిన విషయము. డిసెంబర్ నుంచి మనకు పండగ వాతావరణం మొదలవుతుంది. మొట్టమొదటి పండుగ మీతో మొదలయ్యి మళ్ళీ మా సంక్రాంతితో ముగుస్తుంది. తప్పకుండా ఒక సామాజిక హార్మోనీని మనం మెయింటైన్ చేస్తూ ప్రతి ఒక్కరము ఇతరులకు గౌరవం ఇచ్చుకుంటూ వాళ్ళ యొక్క సాంప్రదాయాలను మనం కూడా గౌరవిస్తూ ఒకరికొకరము ముందుకు పోవాల్సిన అవసరం ఎంతకైనా ఉంది. నేను చిన్నప్పటి నుంచి చదివిందంతా క్రిస్టియన్ కమ్యూనిటీ స్కూల్స్లోనే. సిఎస్ఐ స్కూల్లో కూడా చదివినా నేను. 6th క్లాస్, 5th క్లాస్, 9th, 10th క్లాస్ అనంతపురంలో చర్చి స్కూల్లో చదివిన. నేను మా నాన్నకు ట్రాన్స్ఫర్స్ అవుతుంటే నన్ను చర్చి స్కూల్లో నన్స్ ఉండే హాస్టల్ ఉండేది, వాళ్ళ ఇంట్లో నన్ను పెట్టెళ్ళారు. నేను వాళ్ళతో పాటు దాదాపు 1 సంవత్సరం ఉన్నా, వాళ్ళ ఇంట్లో ఉన్నా. నేను ఒక ప్రత్యేక కేటగిరీ కింద ఎస్తేర్ మేడం అని మా ప్రిన్సిపల్ గారు నన్ను వాళ్ళ ఇంట్లో పెట్టుకున్నారు, ఒక రూమ్ ఇచ్చి. చిన్నప్పుడు క్రిస్మస్ అంటే సంధ్యా థియేటర్ దగ్గర ఉన్న చర్చిలోకి వెళ్ళి క్రిస్మస్ అప్పుడు డ్యాన్సులు వేసేవాళ్ళం. చిన్నప్పుడు క్రిస్మస్ సంబరాలకి అంత స్పీడ్గా పార్టిసిపేట్ చేసేవాళ్ళం. సిఎస్ఐ స్కూల్ తరపు నుంచి మా క్లాస్మేట్స్ అందరం. ఈరోజు క్రైస్తవ మతానికి సంబంధించిన పెద్ద వేడుక ఈ క్రిస్మస్. ప్రతి ఒక్క సోదరీమణులందరూ ఈ క్రిస్మస్ని ఎంతో సంతోషంతో, ఆనందంతో, స్నేహతా భావంతో చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వన్స్ అగైన్ ప్రతి ఒక్కరికి మేరీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్. థ్యాంక్ యూ వెరీ మచ్.